ఈరోజు దేవుని వాగ్దానము. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీరు వ్యక్తిగతంగా ఇంకా దేవుళ్ళు ఎదగాలని మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఇంకా బలమైన కార్యాలతో ప్రతిరోజు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. సో శ్రేష్టమైన వాగ్దానాలు వింటూ మేము ఎంతగానో బలపరచబడుతున్నామని మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇంకా దేవుళ్ళు ఎదగండి, బలపరచబడండి, అనేకులను ఇంకా దేవుళ్ళు చేర్చే పాత్రలుగా నమ్మకంగా పనిచేయండి. దేవుడు గొప్ప ద్వారాలు తెరవబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నీ గాయములను నేను మాన్పెదను. హల్లెలూయా. సచ్ ఎ వండర్ఫుల్ వర్డ్ అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మన వ్యక్తిగత జీవితంలో హృదయంలో ఎన్నో గాయాలైపోయి ఈరోజు ఈ మాటలు వింటున్నట్లయితే గొప్ప శుభవార్త నీకేంటో తెలుసా? ఈరోజు నీ గాయాలను మాన్పివేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు శరీరానికైన గాయాల గురించి మాత్రమే కాదండి, ముఖ్యంగా నీ హృదయానికైన గాయమును ఈరోజు మాన్పడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక సామెత కూడా ఉంటుంది కదండి, మనోవేదనకి మందు లేదు కదండి. కానీ మనోవేదనకి మందు ఈ లోకంలో లేదు, కానీ సర్వోన్నతుని దగ్గర ఉన్నదండి. హల్లెలూయా. నీ హృదయానికి గాయానికి, లేకపోతే నీ అంతరంగంలో ఉన్న గాయము, లేకపోతే ఏ మెడిసిన్ వల్ల అది తగ్గిపోదు, కానీ ఏ మనుషుడి ద్వారా అది తగ్గదు, కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మన అంతరంగంలో ఉన్న గాయములను ఆయన మాట మాత్రమే కడతదండి. ఆయన కార్యాలు మాత్రమే మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తుంది. అందుకే మనుషుడు బ్రతుకుతుంది రొట్టె వలన కాదు, కానీ దేవుడి నోట నుండొచ్చు ప్రతి మాట వలన మనం జీవించగలుగుతాం కదండి. ఈరోజు నీ గాయముకి ఏ డాక్టరు, ఏ యొక్క ఫిజిషియన్ కావచ్చు, ఎవరి దగ్గర లేదండి. యేసుక్రీస్తు దగ్గర నీ గాయానికి మందు ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటుండగా నువ్వు ఒక నిరుత్సాహంలోకి వెళ్ళిపోయి, లేకపోతే ఒక కృంగుదలలోకి వెళ్ళిపోయి, బలహీనుడివైపోయి ఈరోజు ఈ మాటలు వింటున్నావా? నా ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డ, దిగులు పడద్దు, నీ గాయాలు నేను కడతాను, నీ గాయం నేను మానిపేస్తాను. దేవునికి మహిమ కలుగునిగాక. ఏమి కోల్పోయి గాయపడ్డావు ఈరోజు? కొన్ని నీకు ప్రీషియస్ అంటే చాలా నీకు దగ్గరగా ఉన్నవి, లేకపోతే నువ్వు చాలా ఇష్టంగా చూసుకున్నవి, నువ్వు ఎంతో ప్రేమించిన వారు కావచ్చు, హూ ఎవర్ వాట్ ఎవర్. నా ప్రభు అంటున్నాడు, ఎవరిని నువ్వు కోల్పోయి హృదయంలో గాయముతో, ఆ గాయము తగ్గక సంవత్సరాల నుంచి అలసిపోయి ఈ మాటలు వింటున్నట్లయితే నా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏది కోల్పోయి గాయపడ్డావో ఆ గాయాన్ని నేను కట్టి మరలా మంచి వాటిని మీకు ఇచ్చి గొప్ప కార్యాలు చేయబోతున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతంగా భర్తీ చేసే దేవుడు అండి కదండి. ఒకటి కోల్పోయిన దానికి మించి, అంతకు మించి శ్రేష్టమైనది ఇచ్చి మనల్ని ఆనందింప చేస్తాడు. హల్లెలూయా. ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రేమించే వారిని కోల్పోయావా? దాన్ని బట్టి హృదయంలో గాయమైందా? ఈరోజు ఎంత ప్రేమించే వారిని కోల్పోయావో అంతకు మించి నీకు ప్రేమను, నీ పట్ల కనికరము చూపి నీ పట్ల జాలి పడే ఒక ప్రీషియస్ పర్సన్ని నీ జీవితంలోకి నా ప్రభు పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదండి. ఆయన మాటను, వాగ్దానాన్ని నిశ్చయంగా నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ అంతరంగంలో ఏ గాయమైపోయింది? మనుషుల ద్వారా, లేకపోతే పరిస్థితుల ద్వారా చాలా గాయముతో, ఆ గాయము పచ్చిగానే ఉందా? ఇంకా మానలేదా? నా ప్రభు అంటున్నాడు, బిడ్డ ధైర్యం తెచ్చుకో, నేను నీ పట్ల కార్యము చేయబోతున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునిగాక. యేసయ్య కార్యాలు గొప్పగా ఉంటాయండి. దేవునికి స్తోత్రం. ఏలియా కూడా తరమబడుతూ ఇంకెన్ని రోజు నేను తరమబడాలి ప్రభా, నా వల్ల కాదు, ఇంకా నేను చచ్చిపోతాను, నన్ను తీసుకెళ్ళిపో అన్నాడు కదండి. కానీ దేవుడు కృప ఆయనను దర్శించన్నది లేదు. నువ్వు ఈ ఆహారము తిని బలము తెచ్చుకో, నీకు రెండంతల ఆశీర్వాదం నీకు నేను పరిచయం చేయబోతున్నాను. దేవుడికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. దేవుడు మాటను పట్టుకున్నాడండి, ధైర్యం తెచ్చుకున్నాడండి, బలము తెచ్చుకున్నాడండి, బయలుదేరినాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండంతల అభిషేకాన్ని దేవుడు అతనికి పరిచయం చేశాడు. రెండంతల కార్యాలను అతనికి దేవుడు పరిచయము చేశాడు. ఈరోజు ఏది కోల్పోయావో దాన్ని బట్టి ఇంకా నా వల్ల కాదయ్యా, నేను ఇంకా బ్రతకలేను ప్రభా, ఈ గాయాలు నాలో మానట్లేదు ప్రభా, నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను. వద్దు బిడ్డ, దేవుడు శ్రేష్టమైన వాటిని నీ కొరకు సిద్ధపరిచుంచాడు. అమూల్యమైన వాటిని సిద్ధపరిచుంచాడు. అవన్నీ పొందుకోవా? ఆ మేలొద్దా? ఆ కీడు నుండి ఇప్పటివరకు కీడు అనుభవించావు, ఇంకా మేలు పొందవా?
దేవుడు మేలుతో నేను దర్శించబోతున్నాడు, కార్యములతో నేను దర్శించబోతున్నాడు, అభివృద్ధితో నేను దర్శించబోతున్నాడు. అందుకే అంటున్నాడు, నీ గాయాలను మానిపేస్తాను. హల్లెలూయా. యోసేపు గాయాన్ని, కుటుంబస్తులు చేసిన గాయాన్ని ఎవరితో మాన్పించాడండి? శ్రేష్టమైన కుమారుడైన మనుష్యతో మాన్పించేశాడు కదా. ఈరోజు నీకు కూడా అటువంటి శ్రేష్టమైన వాటిని నీకు అనుగ్రహించి నీ గాయాలు మాన్పేస్తాడు. ధైర్యంగా ఉండు. అభివృద్ధిని, సమృద్ధిని నువ్వు చూడబోతున్నావు. ఉన్నతమైన కార్యాలు ప్రభు నీ పట్ల జరిగించబోతున్నాడు. ఈరోజు నీ గాయాలు మాన్పివేసి దేవుడు అత్యధికమైన కార్యాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల జరిగించును గాక. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నువ్వు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు అయ్యా. నా గాయాలను బిడ్డలు చూస్తూ ఎంతమంది బిడ్డలు మాటలు వింటున్నారు నాయన, వారి హృదయంలో ఏ గాయమైందో అయ్యా, నీ మాట వారిని తెప్పరిల్ల చేస్తుంది నాయన. అయ్యా, వారి గాయములను కట్టి శ్రేష్టమైన వాటితో మీరు నింపి బలపరచమని, ఈ వాగ్దానాన్ని ప్రభా నిశ్చయంగా వారి జీవితంలో జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనొచ్చు నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. Please like, share, subscribe for more videos.